ఫస్ట్ నవ్వుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఒక చేసిన పని స్క్రీన్ మీద చూసి ఆనందంగా ప్రేక్షకులందరూ చప్పట్లు కొడుతున్నప్పుడు ఆనందమే పరమానందంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ మా ముందు నుంచున్న పెద్దలందరికీ, మీడియా ప్రేక్షకులకి, ఈ మీడియాను చూస్తున్న పెద్దల చిన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ మాకు అన్నదాన ప్రభు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి ఫస్ట్ మాట్లాడుతున్న అవకాశం ఇచ్చినందుకు ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. మాకు బన్నికుట్టితో మేము బన్నికుట్టి అంటాం. ఆర్య సినిమాతోటి బన్నీతోటి మాకు మా క్యారియర్ స్టార్ట్ అయింది. అప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాం. ఆర్య సినిమా మాకు నంది అవార్డు, ఫస్ట్ నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసాము. మళ్ళీ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చిన తర్వాత రేసు గుర్రం మంచి మాకు ఇంటర్వెల్ ఫైట్ మంచి పేరు గుర్తింపు వచ్చింది. అలాగే సెకండ్ సినిమా రేసు గుర్రం, రెండోది సరైనోడి సినిమా కంటిన్యూ హిట్ అవటం. బన్నీగుట్టికి థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని మనసులో పెట్టుకొని మా పేరు చెప్పనమ్మా, డైరెక్ట్ చెవి చెప్పనంటే మమ్మల్ని ఓకే అంటాం. థ్యాంక్ యూ బన్నీ. ఇంత పెద్ద ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్, అల్లు అర్జున్ గారు, బోయపాటి శ్రీను గారు, సో మెనీ నోన్ పీపుల్ ఇన్ ద మూవీ, రకుల్, క్యాథరిన్. ఈ ఫిల్మ్లో నాకు ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ఉంది, నాకు చాలా హ్యాపీ. అది తర్వాత ఈ ఫిల్మ్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో ఇట్స్ మేకింగ్ దట్ హ్యాపీనెస్ సో మచ్ మోర్ ఫర్ మీ. లైక్ ఐ రిమెంబర్ అల్లు అరవింద్ గారు టోల్డ్ మీ, యాక్చువల్లీ ఫస్ట్ డేలో నేను ఆలోచిస్తాను, ఎందుకు చెన్నై నుంచి ఒక అమ్మాయి లోకల్ ఆర్టిస్ట్ ఉందే కదా, ఎందుకు చెన్నై నుంచి కావాలా అని హీ వాజ్ హ్యావింగ్ హిస్ డౌట్స్. బట్ ఈరోజు సార్ నవ్వుతున్నారు, అది నాకు చాలు. గొంతులో కిచ్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా సినిమాలో ఎంత టెన్షన్ పడ్డానో రకుల్ని పంపించడానికి ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి కూడా అంత టెన్షన్ పడ్డాను. సో మొన్న రాత్రి తిరుపతి, నిన్న పొద్దుట సోమవారి దర్శనం, అక్కడి నుంచి చెన్నై, వైజాగ్, ఈరోజు బెంగళూరు. ఫ్లైట్ డిలే అయినా అందుకున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, సార్ మీ సరైనోడు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, మంచి హిట్ అయింది, ఇది 3 రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కబురు నీకు. ఎందుకంటే బెంగళూరులో కూడా ఎయిర్పోర్ట్కి దిగిన వెంటనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ షాప్లో, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వచ్చాను. సార్ నిన్నే చూసాం సార్, అదిరిపోయింది సార్. సో మెడ్రాస్లో సార్ రొమ్మ నల్లా ఇருக்கு, ఉంగ సాంబార్ పెరిగే హిట్ సార్. క్యాథరిన్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, రకుల్ ఈజ్ 2 సెంటీ. ఓకే, ఆది అదరగొట్టాడు. నాకే కొంచెం డైలాగులు, కొంచెం పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటే బాగుండు అన్నారు. సో బోయపాటి గారి చేత నెక్స్ట్ సినిమాలో రాయించుకుంటానని చెప్పా. సో హ్యాపీ బర్త్డే టు యూ సార్, రియలీ వండర్ఫుల్ బర్త్డే ఫర్ యూ, ఏ వండర్ఫుల్ గిఫ్ట్. సో గీతా ఆర్ట్స్కి, అరవింద్ గారికి, సో ఆ మొహమే ఆయన ఎప్పుడు ఆ చిరునవ్వుతో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఫైనల్గా సాధిస్తారు. సో ఐ థింక్ ఏ గ్రేట్ ఫాదర్ ఫర్ యూ. Not a lot to say because I really haven't been at an event where the whole team has been present until now. I missed quite a few. So I'll tell you how it pretty much started from my point of view. I was doing quite a bit of Tamil films and I wasn't like doing Telugu films for almost a year. And I've always really been an admirer of Boyapati sir's work. And I've been wanting to work with him for some time. And then I just randomly get a call and so I go and meet him. And I was really surprised with the kind of character that he's come to me with, because I like to do roles that are not very repetitive and, you know, where I just come and go for a bit. So when he came to me with this role and he said that you're going to play this MLA, I kind of immediately thought that it would have like a negative shade to it. But when he told me the entire characterization, I was pretty blown. And I really liked how my character fit in with the rest of the film and everything else. So I kind of jumped at it and I was like, yeah, I'll do this like right away. Another thing is, I really like to do a lot of homework before I get into a film, you know, like before I start shooting.
And so I had this discussion with Boy Party sir, and I'm like, okay, so now how exactly am I supposed to portray this on screen? And he was like, you do nothing. You just come as yourself, you just be Catherine, and we'll take it one step at a time. We'll just take it shot by shot. So it required me to sort of let go and really trust him, and I just put everything in his hands. And that's what you have seen on screen. I think I have to really give Boy Party sir a lot of credit for the way I looked on screen, because I don't think I've worked with a director who loves detailing so much. I love detailing when I work, and the kind of effort that he put into the detailing of my character, like he personally would supervise the costumes, and you know, he'd pick out the jewelry, and he talked to my staff about my hair and my makeup, and he was very specific, and he did this every single day. You know, like even the finger rings and so many different things, like my sunglasses and my handbags. So I really love that. So I have to give him a lot of credit for the way I was portrayed on screen. And I've not done that many Telugu films till now, but I have to say that this was definitely the best working experience that I've had over here. Mostly because of Boy Party sir, and of course the rest of the team. Like, for example, Allu Arjun, this is the third time that I've worked with him. And it's really nice every time. I think it got better, like, you know, every time that I worked with him, and this was definitely the best, because it's nice to work with someone who's as passionate as movies as you are. Like, even if I'm just talking to him when we're not doing a shot, all we're talking about is the film and our roles and, you know, how this is going to work out. So it was really nice to work with him, and I think I got a lot more comfortable with this particular film. It was really nice to work with you and to dance with you. Allu Arvind sir, one of the best, one of the most organized productions that I've worked with. Everything was really, really organized, and no compromises anywhere, and everything was facilitated so very well. I was made to feel so comfortable both on and off the set. All in all, really a fantastic experience. I just watched the film yesterday, and yeah, I was really blown by your performance. You did a really good job. ఎందుకంటే నాకు బన్నీతో చేయాలన్న కోరిక. నేను చాలా హీరోలతో చేశాను. నేను హీరోగా చేస్తూనే ఒక పక్కన చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణతో చేశాను క్యారెక్టర్స్. తర్వాత రామ్ చరణ్తో మొన్న గోవిందనందరవాడే. బన్నీ ఎప్పుడు దొరుకుతాడా అని చూశాను. ఈ సినిమాలో అరవింద్ గారు పిలిపించారు. శ్రీకాంత్ ఇట్లా క్యారెక్టర్ ఉంది, చేయాలి, డేట్లు ఎప్పుడు కావాలండి అన్నాను. అంతే, ఇంకేం మాట్లాడలేదు. డేట్స్ అన్ని బోయపాటి గారు చెప్తారు. ఒకసారి బోయపాటితో నేను మీటింగ్ అరేంజ్ చేస్తా అన్నారు. చేసిన తర్వాత ఆయన ఏదో చెప్తున్నాడు, నా డేట్ల గురించి నేను ఆలోచించుకుంటున్నాను. నేను వినలా క్యారెక్టర్. ఒకటి ఇక్కడ నాకు క్యారెక్టర్ ఉపయోగపడుతుంది, నాకు లైఫ్ వస్తుంది. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ఒక నా ఫ్యామిలీ లాగా అరవింద్ గారు కానీ, ఇట్లా బన్నీ గారు కానీ. ఒక నిమిషం అండి, నేను చెప్పాను. చెప్పాలా సార్? తన్ని ఒకసారి ఇంటికి రా అన్న. అంటే నాకు బాగా చనువు ఉంది. చిరంజీవి గారికి ఒక 20 సంవత్సరాల స్నేహితుడు, రెగ్యులర్గా మేము కలుస్తూ ఉంటాం. ఒకసారి బయలుదేరి మా ఇంటికి రావా వచ్చాడు. వచ్చి ఓ మంచి క్యారెక్టర్ ఉంది, నీ క్యారెక్టర్ రేపు డైరెక్టర్ చెప్తాడు. డైరెక్టర్ నాకు బాగా నచ్చింది, ఇది నువ్వు చేస్తే బాగుంటుంది. ఇది యాక్చువల్లీ నువ్వు ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేస్తుంటావు, కానీ ఇది సినిమాకి మాకు ఉపయోగం, నువ్వు చేస్తున్నావు. ఇంక మేమేం మాట్లాడడం, చేస్తున్నాను అన్నాడు. లేదు సార్, ఎందుకంటే నేను మీకు అంతకుముందు తెలుసు, అప్పుడప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే నాకేంటంటే బనీ అన్న కానీ, చరణ్ అన్న కానీ బాగా నాకు ఇష్టం. ఏదో క్యారెక్టర్ ఇన్ని చేస్తాను, ఎలా ఉంది నా క్యారెక్టర్, ఏమి లేవు. అంటే అంత మంచోడు, అంత ప్రేమ మా కుటుంబం. అంటే అది ఇలా చెప్పగానే ఓకే ఇంకేముంది నేను చేస్తున్నాను, ఇంకంతేగా, రేపొద్దున వింటాను అని అన్నాడు. దానికి ప్రత్యేకంగానే అది మనసులో పెట్టుకుని అతను మాట్లాడుతున్నప్పుడు నాకు గబుకుని అనిపించి వచ్చాను. థ్యాంక్ యూ. నువ్వు కంటిన్యూ చేయి. ఇంకేంటి కంటిన్యూ చేశాను, కట్ అయిపోయింది. అంతకుముందు క్యారెక్టరైజేషన్స్ ఫాలో అవ్వడం వేరు, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది నిజంగా బన్నీ చూసిన తర్వాత తెలిసింది. ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు, అందుకే ఎంత
ఇది ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వీళ్ళు ఎంత లెవెల్కి వెళ్తున్నారు, ఏ లెవెల్కి ఆలోచిస్తున్నారు అనేది నిజంగా మేము చాలా ఎర్లీగా మేము వచ్చేసామనే ఫీలింగ్ వచ్చింది. అంత కష్టపడలేము డెఫినెట్గా. నిజంగా వాళ్ళ కష్టాన్ని చూస్తే వెనకాల ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ని, ఇది నా బ్యాక్గ్రౌండ్ కాదు, నా బ్యాక్గ్రౌండ్ నా సపరేట్గా ఉండాలనే ఒక ఎయిమ్, ఒక కోరిక బన్నీలో ఉంది డెఫినెట్గా. నేను అబ్జర్వ్ చేశాను ఈ సినిమాలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా ఇది నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ సినిమా నాకు ఉపయోగపడుతుంది, నాకు ఏమైనా అవుతుంది ఇదేమో ఆలోచించలేదు. నేను జస్ట్ చేయాలనుకున్నాను, చేసాను. నేను ఎప్పుడు కూడా ఆలోచించను. నేను నాకు ఇష్టమైతే చేసేస్తా, ఇష్టం లేకపోతే నేను చేయను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా. బోయపాటి అలాగే భయ్య అంతకుముందు నా సినిమాలో అసోసియేట్ డైరెక్టర్గా 2 ఫిలిమ్స్లో చేసినప్పుడు అనుకున్నాను నీ పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఎందుకంటే అప్పుడే డైలాగ్స్ అవన్నీ రాసేవారు ఆయన, ముత్యాల సుబ్బయ్య గారు సినిమాలో. సో ఆయన డైరెక్టర్ అయిన తర్వాత నేను అనుకున్నాను నాకన్నా ఎప్పుడన్నా ఛాన్స్ వస్తుందో హీరోగా అనుకున్నాను. బట్ నేను ఇంక ఎక్స్పెక్ట్ చేయను, నా అబ్బాయి అయితే ఎక్స్పెక్ట్ చేస్తా. సో హ్యాపీ భయ్య, ఎందుకంటే మీలాంటి మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ తెలుగు ఇండస్ట్రీకి కావాలి. అలాగే కష్టపడే హీరో లాంటి బన్నీ లాంటి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి కావాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ అలాగే రకుల్ అండ్ క్యాథరిన్ వీళ్ళందరూ నిజంగా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఆది చాలా స్టైలిష్గా ఉన్నాడు. మా స్టైలిష్ బన్నీకి ఇంకొక స్టైలిష్ విలన్ దొరికాడు అనే ఫీలింగ్ వచ్చింది అనమాట దీంట్లో. సో వెరీ హ్యాపీ. అలాగే రామ్ లక్ష్మణులు, నేను చాలా సినిమాలు చేశాను ఆయన సినిమాలో. ఆ ఫైట్ మాస్టర్ గారు చాలా చేశారు. సో నిజంగా ఇంటర్వల్ బ్యాంగ్ చూస్తే నిజంగా ఒక్కసారి అలా ఒళ్ళు గగురు పొడిచింది నాకు. అలాగే క్లైమాక్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఫీల్ ఉన్న ఇది. నాకు బాగా నచ్చింది దాంట్లో ఏంటంటే బన్నీ పర్ఫార్మెన్స్. నాకు దెబ్బ తగిలినప్పుడు ఆయన చేసే పర్ఫార్మెన్స్ అది ఎక్కడికో హైట్స్కి తీసుకెళ్ళిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. నేనే చూసేటప్పుడు ఆ షాకింగ్లో ఉన్న ఏంటి ఎంత వర్కౌట్ చేశారు ఇది క్యారెక్టర్ మీద. ఆయన చెప్పడం, ఈయన చేయడం, అది నాట్ ఏ జోక్. ఎందుకంటే సెంటిమెంట్ అనేది పండించాలంటే కనుక చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక రకంగా చాలా ఎడ్జ్లో ఉంటుంది అది. సో అటువంటిది బన్నీ ఒక రాగానే చేయడం అవన్నీ చూసేసిన తర్వాత అబ్బా ఏంటి ఎక్కడ మిస్ అయిపోయాం మనం అనే ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే నాకు సెంటిమెంట్ అనేవాటికి నాకు కొంచెం బాగా చేస్తాన కాన్ఫిడెన్స్ నాకు ఉండేది మామూలుగా. బట్ చూసిన తర్వాత హ్యాట్స్ ఆఫ్ బన్నీ. సో గో హెడ్.